99% దీని నుంచి మనం ఎలా బయటపడాలా 15 ఇయర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం చేసే మన డైలీ లైఫ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన లైఫ్లో మనకి ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ అయితే చేయబోతున్నాము. సో అది వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే మీకైతే చెప్పబోతున్నాను. అండ్ చాలామంది వచ్చేసి వాళ్ళకి తెలిసిన ఏదైనా విషయాలు కావచ్చు, లేదంటే ఏదైనా ఎనీథింగ్ వేరే వాళ్ళకి చెప్పడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. మనకు ఏదైనా మంచి జాబ్ కావచ్చు, లేదంటే ఏదైనా మంచి కంపెనీలో ఏదైనా వర్క్ కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, వాళ్ళకు తెలిసింది మనకైతే అస్సలు చెప్పరు. కానీ ఒక విషయం అర్థం చేసుకోండి, ఒక మంచి వ్యక్తిలాగా మారాలంటే మనకు తెలిసింది వేరే వాళ్ళకు చెప్పాలి. మనకు ఉండే పెద్ద రోగం ఏంటంటే మనకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్పాం. అండ్ చాలామంది అందరికీ తెలుసు ఈ విషయం, కానీ ఎవరైతే షేర్ చేసుకోరు. సో కాబట్టి నేనైతే ఈ వీడియో ద్వారా మీకైతే షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కనుక మనం గమనిస్తే ఇది వచ్చేసి ఏఐ లైఫ్ మారిపోయింది, డిజిటల్ లైఫ్ మారిపోయింది. ఇప్పుడు బిఫోర్ ఒక 5 years బిఫోర్, అట్లీస్ట్ ఒక 10 years బిఫోర్ మనం చూస్తే కనుక అప్పట్లో మనకు మొబైల్స్ అనేది చాలా తక్కువ యూజ్ అవుతుండే. ఏదైనా వేరే వాళ్ళ ద్వారానే మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే అండ్ లెటర్స్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే వస్తుండే. ఇప్పుడు వచ్చేసి అంత డిజిటల్ లైఫ్ మారిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ అనేవి ఉన్నాయి. మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్. ఇప్పుడు ఒక 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది మొబైల్స్ యూజ్ చేయడం. ఒక 5th నుంచి ఒక ఏజ్డ్ పర్సన్ వరకు వీళ్ళైతే అందరూ వచ్చేసి మొబైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు కదా. సో ఈ డిజిటల్ లైఫ్లో మనం ఎలా మారాలా, అండ్ మనం చేసే ఈ రోజువారీ పనులలో మన లైఫ్ నుంచి ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ వరకు మనం ఎలా మారాలి. సో ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాము. సో ఇది వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా అనుభవం ప్రకారం నేనైతే వీడియో ద్వారా మీకైతే ఇంట్రడక్షన్ చేస్తున్నాను. సో ఒక పర్సన్ వచ్చేసి ఒక 15 years నుంచి 25 years వరకు సో వీళ్ళు చేసే డైలీ రొటీన్ లైఫ్. సో ఇందులో వచ్చేసి 2 type ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock లేవడము, లేదంటే 11 o'clock లేవడము, ఫ్రెండ్స్ కాల్ చేయడము, లేదంటే పార్టీలకు, పబ్బులకు, షికార్లకు వెళ్ళడము, మూవీస్ వెళ్ళడము. అండ్ సెకండ్ వచ్చేసి ఎవరికైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో సో వాళ్ళు వచ్చేసి మార్నింగ్ 6 o'clock లేవడము, వాళ్ళకు వాళ్ళకి ఏదైతే ఒక చిన్న బిజినెస్ ఉన్నా కానీ, ఏదైతే వాళ్ళకు ఒక చిన్న జాబ్ ఉన్నా కానీ, సో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్తోని వాళ్ళైతే ఏదైనా చిన్న జాబ్ లేకుంటే, ఏదైనా చిన్న బిజినెస్ లేకుంటే వాళ్ళైతే డైలీ వచ్చేసి కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఇందులో వచ్చేసి 90% ఫ్రెండ్స్, మూవీస్, పార్టీలు, పబ్బులు, ఇదంతా వేస్ట్ టైం. ఇది చాలా వేస్టింగ్ టైం. సో మనం కనుక చూస్తే మన స్టేట్లో అదర్ స్టేట్స్ నుంచి మనకైతే ఎంప్లాయ్మెంట్స్ అయితే మన స్టేట్లో వచ్చి జాబ్స్ అయితే వెతుక్కుంటున్నారు. సో మనం వచ్చేసి చాలా తక్కువ. మనం వచ్చేసి ఎక్కువ దేనికి ప్రిఫర్ ఇస్తున్నామంటే మొబైల్స్, రీల్స్, మూవీస్, ఫ్రెండ్స్. ఈ దిస్ ఈజ్ వేస్ట్ టైం. సో ఈ వేస్ట్ టైంకి మనం ఎక్కువగా టైం అయితే స్పెండ్ చేస్తున్నాము. అండ్ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి మన స్టేట్లో ఎంప్లాయీస్, జాబ్స్ వెతుక్కోవడం, మంచి మంచి బిజినెస్ పెట్టుకోవడం ఇలా అయితే జరుగుతుంది. సో ఈ డిజిటల్ లైఫ్లో మనం నిజంగా ఒక మనిషిలాగా ఎలా మారాలి, అండ్ మనం లైఫ్లో ఒక మంచి సక్సెస్ఫుల్ మ్యాన్గా ఎలా మారాలి. మనం చేసే ఈ రోజువారీ మన పనులలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ చిన్న చిన్న మిస్టేక్ వల్ల మనకైతే మన లైఫ్లో చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. అండ్ చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. చాలామందికి అందరు వచ్చేసి 99% నేను చెప్పేదైతే ఇదైతే రెగ్యులర్గా నడుస్తుంది. సో దీని నుంచి మనం ఎలా బయటపడాలా, అండ్ దీని నుంచి మనం ఎలా కోలుకోవాలా,
నేనైతే ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తున్నాను మీకు. ఎవరైతే ఈ 15 ఇయర్స్ నుంచి ఈ 25 ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ చెడు అలవాట్లు ఏదైనా కావచ్చు, డ్రింక్ కావచ్చు, స్మోక్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఏదైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే నో ప్రాబ్లం. సో వీళ్ళ నుంచి మనం ఎలా కోలుకోవాలా అండ్ ఇందులో నుంచి మనం ఎలా బయటపడాలా, ఒక మంచి మంచి హ్యాబిట్స్ మనం ఎలా గెయిన్ చేసుకోవాలా. సో ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైతే వీలైతే ఉన్నారో మార్నింగ్ 5 o'clock లేదంటే 6 o'clock లేచి ఒక 1 hour టైం మీకు స్పెండ్ చేయండి. సో ఈ 1 hour టైంలో మీకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, సో దాని గురించి మీతోటి మీరు మాట్లాడుకోండి, మీతోటి మీరు డిస్కస్ చేయండి. అండ్ చాలా వరకు సింగిల్గా ఉండడం నేర్చుకోండి, అలోన్ ఉండడం నేర్చుకోండి. ఇందులో మనకు చాలా క్వశ్చన్స్కి సమాధానం అయితే దొరుకుతుంది మన లైఫ్కి సంబంధించింది. సో మార్నింగ్ మనం 4 o'clock లేదంటే 6 o'clock మనం కనుక ఎర్లీ మార్నింగ్ లేస్తే ఈ 1 hour టైంలో 1 hour లేదా 2 hour టైంలో ఒక 5 kilometer రన్నింగ్ చేయండి అండ్ ఒక ½ an hour వరకు మెడిటేషన్ చేయండి. ఒక ½ an hour వరకు, ఒక ½ an hour లేదా ఒక 1 hour వరకు జిమ్ చేయండి. సో జిమ్ అంటే మనకి ఏదైనా మంచి క్లాస్కా లేదంటే ట్రైనర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ లైఫ్ కాబట్టి అన్ని మొబైల్స్ ఉన్నాయి, చాలా చాలా మంచి మంచి యాప్స్ అయితే ఉన్నాయి, అందులో చూడండి. సో ఇది డిజిటల్ వరల్డ్ కాబట్టి మనకు ప్రతిదీ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో తెలుసుకోవాలా, 100 to 100% మనకైతే మొబైల్ అనేది అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ మొబైల్స్ని వాడడం నేర్చుకోండి అంతే, జస్ట్ ఆల్. ప్రతిదీ ఫ్రీగా దొరుకుతుంది మొబైల్లో. సో ఈ మొబైల్లో మంచి మంచి యాప్స్ ఉన్నాయి, అందులో మెడిటేషన్ ఎలా చేయాలా, యోగా ఎలా చేయాలా అండ్ ఈ జిమ్ ఎలా చేయాలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, లేదంటే యాప్లు ఉంటాయి. సో ఇలా చాలా మట్టుకు అయితే మనకైతే మొబైల్స్ అనేది ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. సో ఈ 2 hour టైంలో జిమ్ లేదంటే యోగా ఇలాంటి హ్యాబిట్స్ జస్ట్ ఒక 21 days చేయండి అంతే. జస్ట్ ఒక 21 days, ఒక 1 week మీరు చేశారనుకోండి, ఆఫ్టర్ 1 week తర్వాత మన బాడీ వచ్చేసి మనకైతే పుష్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్, మనకు ఏదైనా గట్టిగా వెయిట్ ఏదైనా లిఫ్ట్ చేసినా కానీ మనకు అనిపిస్తుంది, మన బ్రెయిన్ అనేది చెప్పేస్తుంది ఎక్కువగా వెయిట్ అవుతుంది, కింద పెట్టేసేయని. తక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తే తక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నావు అండ్ ఇంకొంచెం హెవీ వెయిట్ తీసుకో. సో మన బ్రెయిన్ వచ్చేసి సిగ్నల్ ఇచ్చేస్తుంది. డైలీ మనం చేసే ఈ హ్యాబిట్స్ కూడా సేమ్. ఒక 1 week వరకు మనం చేస్తే ఆఫ్టర్ నెక్స్ట్ వీక్ వరకు మనకైతే మన బ్రెయిన్ కొంచెం పుష్ చేయమంటుంది. సో మనమైతే ఒక 1 week వరకు కంటిన్యూ చేసిన తర్వాత మన బ్రెయిన్ వచ్చేసి చెప్పేస్తుంది, సిగ్నల్ ఇచ్చేస్తుంది ఒక 1 week తర్వాత ఇంకా కొంచెం పుష్ చేయమని. సో ఒక 21 days వరకు మనకు ఈ హ్యాబిట్స్ గెయిన్ చేసుకోవాలి. సో నేను చెప్పేది మీకు ఏ స్కూళ్ళలో కానీ ఇంటర్వ్యూస్లలో కానీ ఎవరైతే నేనైతే ఇప్పటి వరకు వినలేదు. దిస్ ఈజ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. సో మన దగ్గర మనకుండే పెద్ద రోగం, మనకు ఏదైనా తెలిస్తే మనకు షేర్ చేయడం చాలా కష్టం. మనకు తెలిసింది షేర్ అస్సలు చేయం మనం. దిస్ ఈజ్ డిజిటల్ లైఫ్, దిస్ ఈజ్ డిజిటల్ వరల్డ్. సో ఈ డిజిటల్ వరల్డ్లో ఈ చిన్న చిన్న మెంటాలిటీతో అస్సలు ఉండద్దు. మనం ఎవరైతే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తామో, లైక్ మనం చెప్తే ఎక్కడైతే ఆయన మంచి పొజిషన్కి వెళ్ళిపోతాడు అండ్ మనకు తెలిసింది వాళ్ళకైతే ఇంట్రడక్షన్ చేస్తే ఆయన ఎక్కడ బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతాడు. సో ఇలాంటి చిన్న చిన్న మనం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి మనం చాలా అంటే చాలా కోల్పోతున్నాము. నీకు తెలిసింది చెప్పు, తెలియకపోతే జస్ట్ కామ్ డౌన్. సో ఏదైతే ఈ 15 years నుంచి 25 years వరకు ఉన్నారో, సో ఇందులో అయితే మనమైతే మాట్లాడుకున్నాం 2 types of members ఉంటారు.
ఒకటి వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఇంకొకటి వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళకు ఉండే హ్యాబిట్స్. సో ఈ 21 days మనం కనుక ఈ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే అప్పుడు సో మనకు లైఫ్లో సంబంధించింది సో ఈచ్ వన్ క్వశ్చన్కి మనకైతే సమాధానాలు అయితే ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే 99% సింగిల్ ఉండడం నేర్చుకోండి. ఈ సింగిల్ లైఫ్లో మనకు చాలా అంటే చాలా నేర్పుతుంది. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుంచి ఒక 1 year లేదా ఒక 2 year లైక్ వేరే కంట్రీ కావచ్చు, వేరే స్టేట్ కావచ్చు, దట్స్ వేరే అనదర్ వరల్డ్. సో అక్కడికి వెళ్ళి ఒక 1 year లేదా ఒక 2 year మనం కనుక వెళ్తే ఒక మనిషి జీవితకాలం. సో ఇంతకుముందు వచ్చేసి 190, 110 సో ఇన్ని సంవత్సరాలు అయితే చాలామంది బతికేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువ. సో ఎందుకు? మనం తినే ఫుడ్డు, మనకున్న ఈ చిన్న చిన్న అలవాట్ల వల్ల. అందుకే ఎవరైతే చూస్తున్నారో ఈ 40 years, 45, 50 years ఏజ్ వాళ్ళు, సో మీ పిల్లలకు ఈ డిజిటల్ లైఫ్ గురించి అండ్ ఈ డిజిటల్ వరల్డ్ గురించి నేర్పండి. డబ్బు ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదైనా మంచి బిజినెస్ చేయాలా, లేదంటే ఉన్న డబ్బుతోని మనం ఎలా మల్టిప్లై చేయాలా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, మార్కెటింగ్ గురించి, లేదంటే ఒక బిజినెస్ ఐడియాస్ గురించి, లేదంటే ఒక బిజినెస్ పెడితే ఎదుటి వాళ్ళని ఎలా ఇంట్రడక్షన్ చేయడము, రిలేషన్షిప్ ఎలా పెంచుకోవడము బిజినెస్లో. సో ఇలాంటి విషయాల మీద మన పిల్లలకైతే చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. సో ఇప్పుడు ఈ చాలామంది ఈ 15 years నుంచి 25 years వరకు ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల లైఫ్లో చాలా స్ట్రగుల్ అయితే పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం కనుక చూస్తే 80%, 70% పీపుల్ మన విలేజెస్ గురించి మాట్లాడుకుంటే 70%, 60% ఆఫ్ పీపుల్స్ అండర్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. లైక్ 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి, ఒక బిజినెస్ గురించి ఎలా ఇంట్రొడక్షన్ చేయాలి. సో వీటి మీద ఫోకస్ పెడితే ఈ డిజిటల్ లైఫ్లో మనం అంత సక్సెస్ఫుల్ మ్యాన్ కాకుండా మనకంటూ మన ఫైనాన్షియల్గా స్టేబుల్ అయితే అవుతాం. చాలామంది జాబ్స్కి అండ్ బిజినెస్కి, చాలా వరకు అయితే బిజినెస్ కొంచెం ఆలోచించండి. సో జాబ్ చేస్తూ ఒక బిజినెస్ గురించి ఆలోచించండి. ఎందుకంటే మనకు ప్రతిదీ మొబైల్స్లో అనేది అవైలబుల్ ఉన్నాయి. సో కాబట్టి మొబైల్స్ని వాడడం కూడా నేర్చుకోండి. అండ్ మన హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేయాలి, అండ్ మనం మెడిటేషన్తో ఎలా గ్రో అవ్వాలి, సైలెంట్గా ఎలా ఉండాలి. సో నేను కాదు, చాలామంది మిలియనర్స్, బిలియనర్స్ చాలామంది చెప్తూ ఉంటారు సైలెంట్ ఈజ్ పవర్ఫుల్. సో కాబట్టి సైలెంట్ ఉండడం నేర్చుకోండి. మీకు ఎవరైతే మీ గురించి మాట్లాడుకుంటారో సో దట్స్ ఆల్, జస్ట్ లివ్ ఇట్. జస్ట్ చూసి చూడనట్టు జస్ట్ మూవ్. సో కాబట్టి వాళ్ళు ఎవరైతే మన గురించి మాట్లాడుకుంటారో వాళ్ళ గురించి ఆలోచించేంత టైం లేదు. దిస్ ఈజ్ డిజిటల్ వరల్డ్. ఈ డిజిటల్ వరల్డ్లో మన గురించి ఎవరైతే మాట్లాడుకుంటారో వాళ్ళ గురించి ఆలోచించే టైం అస్సలు దొరకదు. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్కి ఒక టైం వాల్యూ తెలుస్తుంది. ఎవరైతే డైలీ, అవర్లీ ఎవరైతే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళి అడుగు, టైం ఎంత పవర్ఫుల్లో, టైం ఎంత ఇంపార్టెంటో. సో కాబట్టి ఈ 15 years నుంచి 25 years వరకు ఈ ఏజ్ మళ్ళీ రిటర్న్ రాదు, అస్సలు రాదు. సో కాబట్టి ఈ లైఫ్లో మంచి ఫ్రెండ్స్, 1-2 మంచి స్కిల్ గెయిన్ చేసుకోండి. అండ్ సింగిల్ ఉండడం నేర్చుకోండి, సైలెంట్ ఉండడం నేర్చుకోండి. ఎవరైతే చెప్తున్నారో ప్రతిదీ
క్యాచ్ చేసుకోండి. అవి ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడే యూజ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ ఏవైతే ఉన్నాయో మనకు భగవద్గీత, మహాభారతం, ఈ రామాయణం, ఈ ఓల్డ్ హిస్టరీస్, మనకు ఇందులో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫ్రెండ్స్, మంచి స్కిల్ అయితే గెయిన్ చేసుకుంటాం ఇందులో. అండ్ ప్రశాంతంగా మన లైఫ్ని మనం లీడ్ చేస్తాం. సో ఈ ప్రపంచం చాలా పరుగులు పెడుతుంది. సో ఈ పరుగులు పెట్టే ప్రపంచంలో మనం పరిగెత్తద్దు. మనం ఎంత తొందరగా పరిగెత్తితే మనం అంత తొందరగా డౌన్ఫాల్ అవుతాం. సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా చాలా ఇంట్రడక్షన్ చెప్పాను, అది వచ్చేసి చాలా చిన్నగా చెప్పాను, అది కూడా వెళ్ళి చూడండి. ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల జస్ట్ అట్లీస్ట్ ఒక 10% అయినా మనం మంచి స్కిల్ అయితే గెయిన్ చేసుకుంటాం. సో ఇప్పుడు కనుక మనం చూస్తే వరల్డ్లోనే టాప్ రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మాస్క్ ఎర్త్ నుంచి వేరే గ్రహంకి, మార్స్ కావచ్చు, మూన్ కావచ్చు, ఆయన చాలా కష్టపడి కొన్ని ఇయర్స్ వరకు ఆయనకున్న ఎఫెక్ట్ పెట్టి 2-3 టైమ్స్ ఆయన ప్లాన్ అంతా స్మాష్ అయిపోయింది. అయినా కానీ ఆయన గివప్ కాలేదు. సో కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఆయన వరల్డ్లోనే రిచెస్ట్ మ్యాన్ అయ్యిండు. ఆయనకు చాలా వరకు టెస్లా కావచ్చు, లేదంటే ఇంకా చాలా వరకు మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి అట్లా. సో ఆయన కనుక ఈ చిన్న చిన్న అలవాట్లు, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి వచ్చి ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో అప్పుడే ఆయనకు లైఫ్ ఏంటో అర్థమైంది. సో కాబట్టి పుట్టగానే ఎవరికి మంచి మంచి అలవాట్లు ఉన్నాయి, అందరికీ చెడు అలవాట్లు ఉంటాయి. ఎవరికైనా, నాకైనా, మీకైనా, ఎవరికైనా. అందుకే నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మనం సింగిల్గా ఉంటామో, సైలెంట్గా ఉంటామో, ఎప్పుడైతే ఈ మార్నింగ్ డైలీ లైఫ్లో ఈ మెడిటేషన్ కానీ, యోగా, లైక్ జిమ్, ఎప్పుడైతే మన లైఫ్లో ఎప్పుడైతే ఈ అటాచ్మెంట్ చేస్తారో అప్పటి నుంచి మనకు బెస్ట్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ లైఫ్లో జస్ట్ ఎలా మారాలా, ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఎలా సక్సెస్ అవ్వాలా, సో దాని గురించి అయితే ఆలోచించండి. సో నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఒక 5 years బాబు నుంచి ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ఏజ్డ్ పర్సన్ వరకు ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం జస్ట్ స్టాప్. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం స్టాప్ చేస్తామో అప్పటి నుంచి మనకు మంచి డేస్ మొదలవుతుందని అర్థం. కాబట్టి వేరే వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేసేయండి, మీ గురించి మీరు ఆలోచించడం మొదలుపెట్టండి. సో మీ గురించి మీరు ఎప్పటి నుంచి మొదలు పెడతారో అప్పటి నుంచి ఒక మంచి పర్సన్గా, ఒక మంచి స్కిల్డ్ మ్యాన్గా ఎదుగుతాము. సో మనం కనుక మనం పిల్లలకి బయటికి వదిలేస్తే వాళ్ళు వచ్చేసి ఒక 20% మంచి నేర్చుకుంటున్నారు, ఒక 80% చెడుకు నేర్చుకుంటున్నారు. సో కాబట్టి ఒక పిల్లల భవిష్యత్తు జస్ట్ ఒక ఫాదర్, ఒక మదర్ చేతిలోనే ఉంటుంది ఎక్కువ. అండ్ మీరు వచ్చేసి పిల్లలకు ఈ డిజిటల్ వరల్డ్లో నెక్స్ట్ జనరేషన్లో పేరెంట్స్ కనుక వదిలేస్తే అతను బయటికి వెళ్ళి ఒక 20% మంచి నేర్చుకుంటుండు, ఒక 80% చెడు నేర్చుకుంటున్నాడు. సో కాబట్టి ఒక 20% చెడు నేర్చుకున్నా, ఒక 80% మంచి నేర్చుకున్నా బెటర్. ఎప్పుడైతే మనకు తెలిసింది ఎదుటి వాళ్ళకు మనం చెప్తామో అప్పటి నుంచి మనకైతే ఒక మంచి లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మనమైతే మాట్లాడితే మనకు కమ్యూనికేషన్ స్కిల్ అయితే పెరుగుతుంది. అందుకే ఒక బిజినెస్ మ్యాన్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా వరకు చూస్తారు. సో కాబట్టి మీకు తెలిసింది మాట్లాడండి, మీకు తెలిసింది చెప్పండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్ అయితే పెరుగుతుంది. సో కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. ఎవరైతే ఈ 15 years నుంచి 25 years వరకు ఉన్నారో ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటారో, సో ఇది నేను కాదు, ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు. సో కాబట్టి నేనైతే మీకు జస్ట్ ఈ వీడియో ద్వారా
ఇంట్రడక్షన్ చేస్తున్నాను. సో నాకు తెలిసింది ఇంట్రడక్షన్ చేస్తున్నాను. నేనైతే తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ వీడియో చూసి అట్లీస్ట్ ఒక 1% లేదంటే ఒక 2% మారినా చాలు. దట్స్ ఆల్. సో కాబట్టి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. అండ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వలన ఇంకా మోటివేషన్తో అండ్ ఇంకా మంచి మంచి పవర్ఫుల్ కంటెంట్తో మీ ముందుకైతే ఉంటాను.